వెల్కమ్ టు కైట్స్ అకాడమీ ఖమ్మం. తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 7,437 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఎస్ఐ కానిస్టేబుల్‌కి ఆన్‌లైన్ డేట్ ఈ మంత్ 19వ తారీఖు నుంచి ఆన్‌లైన్ ప్రారంభం అవుతుంది. ఈ నెల 19వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు ఆన్‌లైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క కాన్సెప్ట్. అయితే చాలా మందికి పోలీస్ ఉద్యోగం కావాలనే లక్ష్యం ఉంటది. మరి ఈ లక్ష్యం కోసం చాలా మంది ఎప్పటినుంచో ప్రిపరేషన్ సాగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది పిల్లలైతే కొత్త అభ్యర్థులున్నారు. మేము కూడా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. మరి టాప్ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారని చెప్పి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఓకే. కొత్త వాళ్ళకి పాత పిల్లలు చెప్పడం సలహా ఏందంటే కైట్స్ అకాడమీలో టాప్ ఫ్యాకల్టీ చేత కోచింగ్ అందిస్తున్నారని చెప్తున్నారట. సార్ మేము ఒకసారి కైట్స్ అకాడమీలో డెమో వినాలనుకుంటున్నాం సార్ అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అందరికీ ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యం ఉన్న పిల్లలందరికీ కూడా రేపు కైట్స్ అకాడమీలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ఓకేనా? ప్రతి ఒక్క అభ్యర్థికి ఇక్కడ ఉచిత అవగాహన సదస్సు అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఫ్రీగా వినొచ్చు క్లాస్‌ని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి తప్పకుండా హాజరు కాగలరు. ఓకే. ఈ డెమోలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే అసలు ఉద్యోగం ఎలా పొందాలి? ఓకేనా? ఉద్యోగం ఎలా పొందాలి? ఎలాంటి స్టాండర్డ్ మెటీరియల్ చదవాలి? ఓకే. ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి? ఓకేనా? ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్కులు అడుగుతున్నారు? అనేది టోటల్‌గా ఒక అవేర్‌నెస్ అనేది మీకు కల్పిస్తాం ఇక్కడ. ఓకేనా? అసలు ఇక్కడ కైట్స్ అకాడమీలో అర్థమెటిక్ ఎవరు చెప్తారు? తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ చరిత్ర ఎవరు చెప్తున్నారు? రీజనింగ్ ఎవరు చెప్తున్నారు? ఇంగ్లీష్ ఎవరు చెప్తున్నారు? జనరల్ స్టడీస్ మొత్తం ఎవరు చెప్తున్నారు? సోషల్ స్టడీస్ మొత్తం ఎవరు చెప్తున్నారు? ఓకే. జీకే కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్తున్నారు? టోటల్‌గా సబ్జెక్ట్ ఓకే. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఏ ఫ్యాకల్టీ చెప్తున్నారనేది టోటల్‌గా మీకు ఒక అవగాహన ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమైతే, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం మీ లక్ష్యమైతే మరి మీరు అసలు ఆలస్యం చేయకండి. రేపు ఖచ్చితంగా డెమోకి అటెండ్ అవ్వండి కంపల్సరీ. డెమోకు అటెండ్ అవ్వడం వల్ల మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తది. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి అసలు ప్రిలిమినరీ ఉంటుంది, ఈవెంట్ ఉంటది, మెయిన్స్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఓకే. దీనికి ఎలా మనం ప్రిపేర్ కావాలి, ఏ మెథడ్‌లో వెళ్తే మనం ఈజీగా ఫైనల్‌కి రీచ్ అవ్వగలుగుతాము, ఈజీగా మనం టాప్ 10లో ఉండి ఉద్యోగం సాధించాలంటే ఏ మెథడ్‌లో ఫాలో అయితే వెళ్ళిపోతదనేది మనం తెలుసుకోవచ్చు. అయితే గతంలో కైట్స్ అకాడమీ వివిధ బ్యాచ్‌లు అంటే చాలా బ్యాచ్‌లు కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. కైట్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ స్థాపించి 14 సంవత్సరాలు అవుతుంది. 2012లో స్థాపించాము. ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాల పైన సాధించిన ఘనత కైట్స్ అకాడమీకి ఉంది. కాబట్టి మీరు కూడా ఈ నోటిఫికేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా కైట్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి. వేరే చోట జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేయకండి. కొత్త కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వకండి. వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. ఓకే. ఈ మధ్య కొత్తగా కోచింగ్ సెంటర్‌లు పెడుతూ ఉంటారు. అలాంటి కోచింగ్ సెంటర్‌లు పెట్టేసి పిల్లల్ని ఆగం చేస్తుంటారు. ఓకే. ఇది స్టాండర్డ్ కోచింగ్ సెంటర్ ఇది. ఇప్పటి నుంచి ఉన్న కోచింగ్ సెంటర్ కాదు. 14 సంవత్సరాల నుంచి ఉన్న కోచింగ్ సెంటర్ ఇది. ఓకే. చాలా మందికి జాబ్‌లు వచ్చిన కోచింగ్ సెంటర్ ఇది. కాబట్టి నేను అదే చెప్తున్నాను. స్టాండర్డ్‌ని నమ్ముకుంటే ఎప్పుడైనా విన్ మందే. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి టైం వృధా చేయకండి. మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఓకే. మీ విలువైన సమయం కైట్స్ అకాడమీకి ఇవ్వండి. ఎందుకంటే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంతా కైట్స్ అకాడమీలో ఉన్నారు. మీకు విజయం ఖచ్చితంగా రావాలి అనుకుంటే మీ లక్ష్యం ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగం అయితే మీరు ఫస్ట్ ఎంచుకునే కోచింగ్ సెంటర్ కైట్స్ అకాడమీ ఉండాలి. ఓకే. ఆప్షన్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కైట్స్ అకాడమీ ఉండాలి. ఓకేనా? కైట్స్ అకాడమీలో నూతన బ్యాచ్ కూడా ప్రారంభం. ఓకే. రేపు ఉచిత మెగా ఫ్రీ డెమో ఉంది అండ్ ఉచిత అవగాహన సదస్సు ఉంది. కాబట్టి దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ చరిత్ర చెప్పడానికి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయినటువంటి వెంకట్ సార్ వస్తున్నారు రేపు. అదే విధంగా మనకి అర్థమెటిక్ చెప్పడానికి కడియాల విశ్వనాథం అనంతపురం నుంచి వస్తున్నారు. ఈ సంతోష్ సార్ వరంగల్ నుంచి వస్తున్నారు. మనకి హేమీలు ఇక్కడ ఫ్యాకల్టీ వస్తున్నారు. అదే విధంగా కడప నుంచి ఇంగ్లీష్ చెప్పడానికి నాగార్జున సార్ వస్తున్నారు. అదే విధంగా రీజనింగ్ స్టేట్ ఫేమ్ ఒక్కసారి వినండి. తిరుపతి సార్ రీజనింగ్ క్లాస్ విన్న తర్వాత నువ్వు ఆల్ ఇండియా మొత్తం తిరిగినా కూడా అంత అద్భుతమైన క్లాస్ ఎవరు చెప్పలేరు. ఓకే. అంత దమ్మున్న ఫ్యాకల్టీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా డైరెక్షన్ లో మీరుంటే 100కి 200% ప్రభుత్వ ఉద్యోగం మీదే. మీకు 100కి 100 అంటే మీకు అర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ ఓకే మీకు స్కోర్ అనేది ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా తయారు చేసే బాధ్యత నాది. హై స్టాండర్డ్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ ని డీల్ చేసే సత్తా మాకుంది. ఓకేనా? ఈ హంగులు ఆరబాటాలు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. దయచేసి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉంది. ఇంకా టైం వేస్ట్ చేయకండి. విద్యార్థులారా ఆలోచించండి. కాబట్టి మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం కావాలి, మీ లక్ష్యం గొప్పగా ఉండాలి, మీకు హుందాతనంగా బతకాలి, సొసైటీలో ఒక విలువగా బతకాలనుకుంటే మీరు ఎంచుకున్న కోచింగ్ సెంటర్ కైట్స్ అకాడమీ ఉండాలి. మీ తలరాత మార్చే బాధ్యత నాది అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే. కైట్స్ అకాడమీ బెస్ట్ కోచింగ్ సెంటర్ కాబట్టి మీరు కైట్స్ అకాడమీ రేపు ఉచిత డెమోకి రండి.
ఓకే, నూతన బ్యాచ్ ప్రారంభం అవుతుంది. కైట్స్ అకాడమీలో ఈవెంట్స్ కూడా ఇప్పుడు ఆగస్టు 10వ తారీఖు నుంచి ఈవెంట్ బ్యాచ్ కూడా ప్రారంభం అవుతుంది. ఓకే, అద్భుతమైన కోచింగ్ ఈవెంట్ అయితే ఉచితంగా ఫ్రీగానే ఇస్తాం. ఖమ్మం జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఉన్న బాల బాలికలకు అందరికీ, ఓకే, ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా ఉచితంగానే గ్రౌండ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోం. గ్రౌండ్ ప్రాక్టీస్ పూర్తిగా ఉచితంగానే. ఓకే, అదే విధంగా మన దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలకి మెటీరియల్ కూడా ఉచితంగానే ఇస్తాం. ఓకే, మెటీరియల్ కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కువ ఫీజులు కట్టేసి బయట మోసపోకండి. తక్కువ ఫీజులోనే బెస్ట్ కోచింగ్ ఇచ్చే బాధ్యత నాది. కావాలనుకుంటే గతంలో కోచింగ్ ఇచ్చిన పిల్లలకి అడగండి, తిరుపతి సార్ అంటే ఏందో వాళ్ళు చెప్తారు మీకు. ఓకేనా, ఇక్కడ నేను ఉన్నాను, నా 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 రక్షణలో, నా పర్యవేక్షణలో మీరు నడవండి. ఓకే, నా గైడెన్స్ లో మీరు రండి, ఖచ్చితంగా విజయం సాధించే బాధ్యత నాది అని చెప్పి నేను తీసుకుంటాను. ఓకేనా, రైట్. అందరూ చేయాల్సిన పని ఏంది, రేపు మీరు డెమోకి వస్తున్నారు, ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు, అద్భుతమైన టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ వింటున్నారు. మీ విజయంలో మీ వెంట నేను ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.